ఇక మరి ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్స్, ఈ టాపిక్లో నుంచి గతంలో నుంచి ఎలాంటి ప్రశ్నలు మనకి ఎగ్జామ్లో అడగడం జరిగింది, ప్రీవియస్ ప్రశ్నలుగా మనం చెప్పుకోవచ్చు. మీకు గతంలో ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే గత ప్రశ్నాపత్రాలను మనం పరిశీలించినట్లయితే ఈ టాపిక్లో నుంచి ఎలాంటి మోడల్ ప్రశ్నలు వచ్చినాయి, ఏ ప్రశ్నలు మనకి అడగడం జరిగింది, ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా ఈ ప్రశ్నలను సాధించగలుగుతున్నామా లేదా అంటే మనం టాపిక్ మొత్తం చెప్పుకోవడం కాదు ఇంపార్టెంట్, అందులో నుంచి వచ్చేటువంటి ప్రశ్నను ఎగ్జామ్లో యాన్యువల్ ఎగ్జామ్ మనకు పెట్టేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏదైతే మనకు ఫైనల్ ఎగ్జామ్ ఉందో ఆ ఎగ్జామ్లో వచ్చేటువంటి ప్రశ్నకు సమాధానం చేయగలిగితేనే మనం ఇంత క్లాస్ కూడా న్యాయం చేకూర్చినట్టు అవుతుంది. కాబట్టి మనకి అసలు ఆ ప్రశ్నలను చూస్తే మీకు అర్థమవుతుంది. గతంలో జరిగినటువంటి ప్రశ్నాపత్రాలలో ప్రశ్నలు ఎలాంటి అడిగారు అనేది తెలిస్తే ఆటోమేటిక్గా మనం చేయగలుగుతామా, ఈ టాపిక్ చదవడం వల్ల చేయలేమా అనేటువంటిది ఒక కాన్ఫిడెంట్ అనేది మనకు బిల్డ్ అవుతుంది. కాబట్టి చూడవచ్చు మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్స్ మ్యాక్సిమం మనకి ఎగ్జామ్లలోనే రిఫ్లెక్ట్ అవుతుంది ఆటోమేటిక్గా, కంపల్సరీ చూడవచ్చు. ఒకవేళ ఇక్కడ మనం TSSPDSL 2023 అంటే రీసెంట్గా జరిగినటువంటి ప్రశ్నాపత్రం ఇది. దీంట్లో ఏమడిగారంటే 650 AH కెపాసిటీ కలిగిన 12V కార్ బ్యాటరీని నిల్వ చేయు శక్తి ఎంత అంటున్నాడు. ఇక్కడ మనకు డైరెక్ట్ ప్రశ్న ఇది, మనం చాలా మోడల్స్ కూడా దీని మీద చేసుకోవడం జరిగింది. ఒక బ్యాటరీలో నిల్వ చేయు శక్తి, సో బ్యాటరీలో నిల్వ చేయు శక్తి V మనకు తెలిసినటువంటి ఫార్ములా V వోల్టేజ్ ఇంటూ కరెంట్ I ఇంటూ T టైం ఇంటూ 3600 జౌల్స్. ఇది మనం గతంలో చాలా ప్రాబ్లమ్స్ని ఈ మోడల్ ఈ యొక్క సమీకరణాన్ని ఉపయోగించుకొని మనం సాధించడం జరిగింది. V ఇంటూ I ఇంటూ T ఇంటూ 3600 జౌల్స్. V అంటే వోల్టేజ్, మనకి ఇక్కడ V వాల్యూ ఉంది, V ఈజ్ ఈక్వల్ 12 volts మనకి ఇచ్చినటువంటి సమాచారం ఇది. కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు, సో కరెంట్ I వాల్యూ అనేది మనం ఇక్కడ ఎంత ఆంపియర్స్ కరెంట్ ఎంత కెపాసిటీ ఇవ్వడం జరిగింది. ఈ మోడల్ ప్రాబ్లంకి మనకి IT మీన్స్ ఇక్కడ ITని మనం కన్వర్షన్ కూడా చేసుకున్నాం. అంటే ఒకవేళ I ఉండి T ఉండి అంటే కరెంటు కూడా ఇచ్చి ఉంటే అప్పుడు మనం ఖచ్చితంగా ఈ ఫార్ములాస్, కానీ దీన్ని ఇంకొంచెం కన్వర్షన్ చేసుకొని మనం రాయొచ్చు ఈజ్ ఈక్వల్ V ఇంటూ IT బదులు AH కెపాసిటీ ఇచ్చాం, మనకు తెలుసు IT ఈజ్ ఈక్వల్ AH ఈజ్ ఈక్వల్ టు IT I ఇంటూ T. సో ఇక్కడ మనం సింపుల్గా మనకి ఇచ్చిన దాన్ని బట్టి ఇదే ప్రాబ్లంలో ఒకవేళ కరెంటు కనుక ఇచ్చుంటే, ఒకవేళ కరెంటు కనుక ఇచ్చుకుంటే ఈ ఫార్ములా వాడాలి, కానీ ఇక్కడ ఇచ్చింది మనకు కరెంట్ ఇవ్వలే, కెపాసిటీ ఇచ్చాడు. కాబట్టి IT ఇంటూ AH ఇంటూ 3600 జౌల్స్ ఈ ఫార్ములాను ఉపయోగించుకోవాలి. అంటే దీన్ని మనం ఉపయోగించుకుంటే క్లియర్గా మనకు కావాల్సినటువంటి సమస్య సాధించవచ్చు. అంటే ఇక్కడ AH వాల్యూ ఉంది, AH ఈజ్ ఈక్వల్ 650 AH అనేది మనకి ఇచ్చిండు. సో మనం కనుక్కోమనేది ఏంటిదిగా శక్తి ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు. ఈ మోడల్ ప్రాబ్లంలో మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఫార్ములా, వాస్తవానికి 2 ఫార్ములాలు మనం గుర్తుపెట్టుకోవాలి, కానీ ఈ ఫార్ములా అనేది ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇది మనకు జనరల్గా మనం యూజ్ చేసేటువంటి ఫార్ములా. అఫ్కోర్స్ ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ AH ఇంటూ 3600 జౌల్స్ అనేటువంటి ఫార్ములాని మనం ఈ ప్రాబ్లం సాధించడానికి చేస్తున్నాం. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు సింపుల్గా, వోల్టేజ్ ఎంత ఇచ్చాడు 12 volts ఇంటూ AH వాల్యూ అంటే బ్యాటరీ కెపాసిటీ ఎంత ఇచ్చాడు 650 AH ఇంటూ 3600 అవుతుంది. దీన్ని బట్టి మనం ఏం చేసుకోవచ్చు అంటే 12 ఇంటూ 65, సో 12 ఇంటూ 650, ఫస్ట్ మనం చేసి 12 ఇంటూ 650 చేస్తే 7800 వస్తుంది. 12 ఇంటూ 650 అంటే 7800 ఇంటూ 3600. దీన్ని ఇలా రాసుకోవచ్చు 78 ఇంటూ 36 ఇంటూ 10⁴. ఎందుకు రాసుకోవాలంటే మనకు సమాధానం చూస్తే అన్నీ M అని ఉన్నాయి. M మీన్స్ మెగా, M అంటే మెగా, ఒక మెగా ఈజ్ ఈక్వల్ ఎంత 10⁻6ని మనం మెగా అని పిలుస్తాం, కాబట్టి 10⁴ నేను రాసుకున్నాను. మరి 78 ఇంటూ 36 అయితే ఎంత వస్తుంది అంటే 2808 వస్తుంది. దీన్ని చేస్తే 2808 ఇంటూ 10⁴ వస్తుంది. దీని నుంచి నేను ఏం రాస్తున్నానంటే ఇంకొక 2 జీరోలు కావాలి మాకు, 10⁴ ఉంది కదా, 2 జీరోలు కావాలి కాబట్టి పాయింట్ని కొంచెం 2 పాయింట్స్ ముందుకు జరుపుతాను. సో 2 పాయింట్స్ ముందుకు జరిపితే ఇది 28.08 ఇంటూ 10⁻6 జౌల్స్ వచ్చింది. ఇక మరి 28.6 10⁻6 అంటే ఏం రాయొచ్చు
మెగా అని రాయొచ్చు. కాబట్టి 28.08 మెగా జౌల్స్ ఇది మనకు కావాల్సినటువంటి సమాధానం. సో ఇలా మనకి మోడల్ ప్రాబ్లమ్స్ మనం చేయొచ్చు. ఇది డైరెక్ట్గా TSSPDCL 2023లో అడిగినటువంటి ప్రశ్న. సింపుల్ మనం ఫార్ములేషన్ని గుర్తుపెట్టుకుంటే సింపుల్గా ఇక్కడ ప్రాబ్లం చేయడం అనేది ఈజీగా ఉంది. ఒకవేళ కరెంట్ ఇస్తే మళ్ళీ ఇంతకు ముందు ఫార్ములాని AH = ITని సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ టైం సెకండ్స్లో అవర్స్లో చేంజ్ చేసుకోవాల్సిన అవసరం, డైరెక్ట్గా దీన్ని వాడుకుంటే సరిపోతుంది. సో ఇట్లా సెకండ్స్ నుంచి అవర్స్లోకి మార్చుకోవడానికి. సో ఇది మనకి మోడల్ చేసేటువంటి ప్రాబ్లం. ఇది గతంలో వచ్చినటువంటి ప్రశ్న. నెక్స్ట్ మరొక ప్రశ్నను మనం చూసినట్లయితే 4.5 AH 1.5 వోల్టుల ఫ్లాష్ లైట్ బ్యాటరీ 100 మిల్లీ యాంపియర్ల కరెంటును అందించడానికి ఎంత సమయం పడుతుంది అంటున్నాడు. ఎంత సమయం పడుతుంది అంటున్నాడు. సింపుల్, మనకి తెలుసు కెపాసిటీ ఇచ్చాడు, అక్కడ ఏమి ఇచ్చిండు అనేది మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ ఇక్కడ ఇచ్చింది కెపాసిటీ ఇచ్చిండు, ఇక్కడ వోల్టేజ్ ఇచ్చిండు, సో అంటే EMF వాల్యూ. ఇక్కడ ఏమి ఇచ్చాడు, కరెంట్ ఇచ్చాడు. మరి వీటిని యూజ్ చేసుకొని మనం ఎలాంటి సమీకరణాన్ని యూజ్ చేసుకోవాలి అంటే AH = ఏ ఫార్ములాని మనం వినియోగించుకుంటే ఈ సమస్యకు సమాధానం చేయడానికి అవకాశం ఉంది అన్నాడు. అఫ్కోర్స్ ఇక్కడ మనకి 1.5 వోల్ట్ ఫ్లాష్ బ్యాటరీ అన్నాడు. ఇది మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉందా లేదా అంటే అవసరం లేదు. మనకి ఇక్కడ 1.5 వోల్ట్స్ ఆఫ్ ఫ్లాష్ బ్యాటరీ అన్నాడు. మనకి ఇచ్చిన వాటిల్లో కెపాసిటీ ఉంది, టైం ఉంది. మనకు టైం అడిగాడు, కరెంట్ ఇచ్చాడు, టైం అడిగాడు. కాబట్టి దీని నుంచి ఎలా రాయొచ్చు అని అంటే, సో AH కెపాసిటీ = బ్యాటరీ కెపాసిటీ AH ఏం రాయొచ్చు అంటే కరెంట్ I/T అని రాయొచ్చు. సింపుల్గా కరెంట్ I/T. మనకు AH తెలుసు, I తెలుసు, T కావాలి, మనకు టైం కనుక్కోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు అని అంటే సింపుల్గా AH వాల్యూ ఎంత, AH = 4.5 AH కెపాసిటీ. మనకు కరెంట్ ఎంత అన్నాడు, కరెంట్ I = 100 మిల్లీ యాంపియర్స్ అన్నాడు. మిల్లీ, ఒక మిల్లీ ఎంత అంటే 10⁻³ 10⁻³ అంటే 1/10⁻³. దీన్నే మనం 10⁻³ మిల్లీ అంటాం. కాబట్టి ఇక్కడ దీని ఏం రాయొచ్చు, I అంటే 100 × 10⁻³ యాంపియర్స్. దీన్ని మనం I వాల్యూగా తీసుకోవాలి. ఇప్పుడు ఆ వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అంటే AH వాల్యూ ఎంత, 4.5 మరి I వాల్యూ ఎంత, 100 × 10⁻³ 100 × 10⁻³ ఇంటూ T సమయం మనకిచ్చాడు. సో అది మనకి ఇక్కడ 1.5 వోల్ట్ చూసి దీన్ని మాయలో పడిపోవద్దు. ఇప్పుడు ఏమన్నాడంటే ఇంత కెపాసిటీ ఉన్నటువంటి ఇంత వోల్టేజ్ ఫ్లాష్ లైట్ బ్యాటరీని సో 100 మిల్లీ యాంపియర్స్తో అందించడానికి మనం ఎంత సమయం పడుతుంది అంటున్నాడు. అంటే 100 మిల్లీ యాంపియర్స్ నీ బ్యాటరీనే ఉంది, సెల్ ఫోన్ బ్యాటరీ ఉంది, దానిది ఎంత కెపాసిటీ అని అంటే 4.5 AH కెపాసిటీ ఉంది. దానికి ఎంత వోల్టేజ్ ఇవ్వచ్చు అంటే 1.5 ఫ్లాష్ లైట్ బ్యాటరీ ఉంది దానికి. సో ఫ్లాష్ లైట్ బ్యాటరీ అనుకుందాం. సో దాని యొక్క వోల్టేజ్ అది, దాన్ని పక్క పెట్టండి. సో ఇక్కడ ఏమి తీస్తున్నావు నువ్వు, 100 మిల్లీ యాంపియర్స్ కరెంట్ ఇస్తున్నావు. మరి 100 మిల్లీ యాంపియర్స్ కరెంట్ ఇస్తే 4.5 యాంపియర్స్ ఉన్నటువంటి కెపాసిటీ ఉన్న బ్యాటరీని నింపడానికి ఎంత సమయం పడుతుంది, దాన్ని నింపడానికి ఎంత టైం పడుతుంది అన్నాను. టైం అడిగింది ఇక్కడ మనకి. కాబట్టి 4.5/T వాల్యూ, T = ఏం రాయొచ్చు, ఇదంతా కూడా బైలోకి వస్తుంది దీనికి. కాబట్టి 4.5/100 × 10⁻³ అవుతుంది. చూడండి 100 అంటే ఏంటిది, 100 అంటే 10². 100 అంటే నథింగ్ బట్ 10². 10²కి -3 పోతుంది, ఇంకేముంటుంది, ఒక 10 ఉంటుంది. సో ఇది అర్థం కాకపోతే ఇలా కూడా రాసుకోవచ్చు సింపుల్గా. ఇది -3 కాబట్టి దీన్ని కొంచెం నీకు అర్థమయ్యేలా ఇలా రాసుకో. 4.5/10² × 10⁻³ కదా. ఈ -3కి +2 క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇక్కడ -1 ఉంటుంది, ఇంకా -1 ఉంటుంది. అంటే దీని పేరు ఏంటంటే 4.5/10⁻⁻1. బట్ 10⁻⁻1 ఏం రాసుకోవచ్చు, 1/10 అంటే పైకి పోతుంది అన్నట్టు. అంటే 4.5 × 10 10⁻⁻1 కాస్త పైకి వస్తే 10⁻1 అవుతుంది. అంటే సింపుల్ 10 అనే అర్థం. ఇక పాయింట్ తీసేస్తే మనకి ఇక్కడ కింద 0 వస్తుంది. ఈ 10 క్యాన్సిల్ అవుతుంది. మరి ఎన్ని గంటలు ఇది అని అంటే 45 అవర్స్.
45 గంటలు. కానీ మరి 45 గంటలల్లా ఆప్షన్ ఉందా? ఇలా ఆప్షన్ ఏది లేదు 45 గంటలని. ఆప్షన్ ఏలో 3 గంటలని ఉంది, ఆప్షన్ బిలో ఒకరోజు మరి 17 గంటలని ఉంది, ఒకరోజు మరి 21 గంటలని ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఒకరోజు అంటే 24 గంటలు. ఓకే, సో 24 గంటలు ప్లస్ 21 గంటలు, 24 21 అంటే ఎంత? 45 గంటలు. ఇదే కదా ఆన్సర్ మనకి, కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది. సో ఇలా మనకి ఈ మోడల్ ప్రాబ్లమ్ని, సో ఖచ్చితంగా ఈ ఫార్ములా ఏహెచ్ ఈజ్ ఈక్వల్ ఐటీ ఫార్ములాని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. వోల్టేజీ ఉన్నటువంటిది అంటే ఖచ్చితంగా అది ఎనర్జీ అవుతుంది. వోల్టేజీతో ఉండేటువంటి ఫార్ములా చూడండి, ఈజ్ ఈక్వల్ టు విఐటి ఫార్ములా ఉంటుంది, అది ఎనర్జీ ఫార్ములా. కన్ఫ్యూజ్ అవ్వదు. ఇక్కడ ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ టీ. సో ఇలా మనకు టైం అడిగినప్పుడు ఖచ్చితంగా మనకి ఇలాంటి, కానీ ఇలా ఇచ్చినప్పుడు మాత్రం దీనికి ఖచ్చితంగా ఇది మళ్ళీ ఎలా అవుతుంది? ఈజ్ ఈక్వల్ వి ఇంటూ ఏహెచ్ అవుతుంది. ఏహెచ్ అయినప్పుడు 3600 జౌల్స్ ఇలా అన్నట్టు. ఫార్ములాలను మనం గుర్తుపెట్టుకుంటే ఈ ప్రాబ్లం చేయడం చాలా ఈజీ. దీనికి మాత్రం ఈ ఫార్ములాను యూజ్ చేసినాం. నెక్స్ట్ మరొక ప్రాబ్లం మనం చూద్దాం. ఎస్, ఇది కూడా TSSPDCL 2023లో అడిగినటువంటి ప్రశ్న. సో చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. వాట్ అవర్ ఆంపియర్ అవర్ సంబంధించినటువంటి ప్రశ్న ఇది మనకి చూడొచ్చు. ఇక్కడ ఏం కలిగినటువంటి రైట్, ఒక బ్యాటరీ ఇది లేదండి, ఈ నుంచి మనకి ప్రశ్న డిటిపి ప్రాబ్లం. ఇది యాక్చువల్ ప్రశ్న చూడవచ్చు మనం ఇక్కడ. ఒక బ్యాటరీ ఆంపియర్ అవర్ సామర్థ్యం మరియు వాట్ అవర్ సామర్థ్యం. సో ఒక బ్యాటరీ యొక్క ఆంపియర్ అవర్ సామర్థ్యం మరియు వాట్ అవర్ సామర్థ్యం ఇక్కడ ఇచ్చినవి ఏంటి అంటే, ఆంపియర్ అవర్ సామర్థ్యం ఇచ్చాడు, వాట్ అవర్ సామర్థ్యం ఇచ్చాడు. ఆంపియర్ అవర్ సామర్థ్యం ఏమో 90%, వాట్ అవర్ సామర్థ్యం ఏమో 80%. ఇంకోటి ఏమంటున్నా అంటే సగటు ఛార్జింగ్ వోల్టేజ్ ఇచ్చాడు. ఛార్జింగ్ వోల్టేజ్ అని అంటే ఏంటిది? వీసీ. ఛార్జింగ్ వోల్టేజ్ అంటే వీసీ. మరియు సగటు డిశ్చార్జ్ వోల్టేజ్ అన్నాడు. డిశ్చార్జ్ వోల్టేజ్ అంటే ఏంటిది? వీడి. సో ఇదేమో పర్సంటేజ్ ఆఫ్ ది, సో ఈ 90% ఏదేంటిది? ఈటా పర్సంటేజ్ ఆఫ్ ది ఏహెచ్, పర్సంటేజ్ ఆఫ్ ఏహెచ్. ఇదేంటిది? పర్సంటేజ్ ఆఫ్ డబ్ల్యూహెచ్. ఇప్పుడు చూడొచ్చు మనం ఈ ప్రశ్నలో మరొకసారి చూస్తే, ఒక బ్యాటరీ ఆంపియర్ అవర్ సామర్థ్యము మరియు వాట్ అవర్ సామర్థ్యము వరుసగా 90% మరియు 80% అయినప్పుడు సగటు వోల్టేజ్ విసి మరియు సగటు డిశ్చార్జ్ వోల్టేజ్ వీడీల నిష్పత్తి ఎంత అంటున్నాడు. మనకు తెలుసు పర్సంటేజ్ ఆఫ్ ఏహెచ్కి పర్సంటేజ్ ఆఫ్ విహెచ్కి మధ్యలో ఉన్న సంబంధం, రిలేషన్షిప్ మనం కనుక్కున్నాం. ద పర్సంటేజ్ ఆఫ్ డబ్ల్యూహెచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ అవర్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు విడి బై విసి ఇంటూ ది పర్సంటేజ్ ఆఫ్ ఆంపియర్ అవర్ ఎఫిషియన్సీ. ఇది యాక్చువల్లీ మనం కనుక్కున్నటువంటి, సో మనకు తెలిసినటువంటి రిలేషన్షిప్. అయితే ఇక్కడ దేని మధ్య రిలేషన్షిప్ కనుక్కోమంటున్నాడు అంటే వీసీ బై వీడి ఈ నిష్పత్తి కనుక్కోమంటున్నాడు. వీసీ బై వీడి నిష్పత్తి ఎంత అంటున్నాడు. దీని నుంచి మనం వీసీ బై వీడిని రాసుకోవచ్చు. వీసీ బై వీడి రాస్తే ఏమవుతుంది? సో వీసీ బై వీడి కావాలి నాకు. సో వీసీ అడిపోతే ఇటు వీడి అవుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం రాసుకోవచ్చు అంటే, దీని నుంచి పర్సంటేజ్ ఆఫ్ కోర్స్ ఐ వాంట్ ఓన్లీ వీసీ బై వీడి. సో వీసీని ఇటు తీసుకెళ్తున్నాను, వీడి ఇటు కిందికి వస్తుంది. అప్పుడేమవుతుంది? ఇది ఇటువైపు కిందికి వచ్చేస్తుంది. అంటే ఈ రిలేషన్షిప్ని మనం ఆల్రెడీ చెప్పుకున్నటువంటిదే. సో దీని నుంచి ముందుగా వీసీ బై వీడి కావాలి నాకు. కోర్స్ సింపుల్గా అర్థం కావడానికి దీన్ని మనం ద పర్సంటేజ్ ఆఫ్, ముందు ఇది రాసుకో, పర్సంటేజ్ ఆఫ్ డబ్ల్యూహెచ్ బై పర్సంటేజ్ ఆఫ్ ఏహెచ్ రాసుకో. దీన్ని బట్టి మనం రాయొచ్చు. సో వీడి బై వీసీ ఉంది, కానీ మనకేం కావాలి? వీసీ బై వీడి కావాలి. అంటే కిందిది పైకి, పైది కిందిది ఇస్తే సరిపోతుంది కదా. యాక్చువల్గా దీని నుంచి మనం రాబట్టింది ఏంటంటే వీడి బై వీసీ వచ్చింది, కానీ నాకు కావాల్సింది వీసీ బై వీడి కావాలి. వీసీ బై వీడి కావాలంటే ఏం చేయాలి?
పైది కిందికి కిందిది పైకి చేసి అయిపోతుంది సింపుల్గా. అంటే VC/VD ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు, VC/VD రాయాలి అని అంటే కిందిదంతా పైకి పోతుంది కాబట్టి పర్సంటేజ్ ఆఫ్ ఈటా AH బై పర్సంటేజ్ ఆఫ్ ఈటా WH అవుతుంది. అఫ్కోర్స్ మనం ఇది అంతకుముందు మనం రిలేషన్షిప్లోనే రాసుకోవడం జరిగింది, దాన్ని బట్టి నేను ఇక్కడ రాశాను. మనల్ని ఏమడిగాడు, సో VD/VC అడగలే, VC/VD నిష్పత్తి ఎంత అడిగిండు. దీని నుంచి నేను ఏం చేస్తున్నా అంటే VD/VC ఈజ్ ఈక్వల్ ఇది బై WH/AH అవుతుంది. కానీ నాకు కావాల్సింది VC/VD, అంటే ఇది పైకి కిందికి కింది పైకి తీసుకున్నాం. అలా తీసుకున్నప్పుడు VC/VD ఈజ్ ఈక్వల్ పర్సంటేజ్ AH బై పర్సంటేజ్ W. మరి పర్సంటేజ్ AH వాల్యూ ఎంత, పర్సంటేజ్ AH వాల్యూ 90%, పర్సంటేజ్ WH వాల్యూ ఎంత, పర్సంటేజ్ WH 80%, అంటే 90% బై 80%, 90% బై 80%. పర్సెంట్ క్యాన్సల్, 0 క్యాన్సల్, అంటే 9/8 ఎంత ఇది అంటే 9/8. మరి 9/8 చేయాలంటే ఎట్లా, సింపుల్ 8 9 అప్రాక్సిమేట్ చేయాలి. 8 1 జా 8 అంటే 1 ఉంటుంది, 0.0, 8 2 10, సో 8 2 16, కాబట్టి 8 1 తీసుకోవాలి. 8 2 జా పాయింట్ తీసుకుంటే 0, 8 1 జా 8 1 8, మళ్ళీ పోతే మళ్ళీ 2.0, ఇప్పుడు 8 2 16 పోతే 4, మళ్ళీ 0.0, 8 5 40. ఇట్లా మనం సింప్లిఫికేషన్ చేసుకుంటే 1.125 మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఎంత అంటే 1.125. సో ఇలా మనకి 1.125 ఇది మనకి TSSPDCL 2023లో అడిగినటువంటి ప్రశ్న. సో ఇట్లా మనకి ఈ ప్రశ్న అనేది సాల్వ్ చేయడం. ఇలా ఏం లేదు, సింపుల్. ఈ యొక్క రిలేషన్షిప్ తెలిసే ఇదంతా చేయాల్సిన అవసరం లేదు ఎగ్జామ్లో. డైరెక్ట్గా ఈ ఫార్ములా ఐడియా పెట్టుకొని ఆటోమేటిక్గా 90/80 చేసేసే ఆన్సర్ అదే అవుతుంది. సో టైం సేవ్ చేసుకోవాల్సిన ప్రయత్నం, కానీ చేసే విధానం మర్చిపో. చేసే విధానం నీకు ఎంత ఫాస్ట్గా ఉంటే, దాని మీద ఎంత ప్రాక్టీస్ ఉంటే ఆ ఎగ్జామ్లో అంత ఫాస్ట్నెస్ అన్న వస్తుంది. దట్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మరొక ప్రశ్న మనకి, ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ మనకు గతంలో అడిగినది. ఇక్కడ చూడొచ్చు TSSPDCL 2023లో అడిగినటువంటి మరొక ప్రశ్నను చూస్తున్నట్లయితే ఇక మనకి బ్యాటరీ ఛార్జింగ్ పద్ధతులపై తప్పు ప్రకటనను ఎన్నుకోండి. గివెన్ బిలో విచ్ ఇస్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, కరెక్ట్ కాదు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నట్టు. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అనేది చూసినట్లయితే తప్పు, కరెక్ట్ కాదు, ఇది తప్పుది కావాలి మనకి. గుర్తుపెట్టుకోండి, స్థిరమైన కరెంటు ఛార్జింగ్ పద్ధతిలో సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఎస్, మనం ఇంతకుముందు చెప్పినాం, ఈజ్ మోర్ దాన్ 20% ఎక్కువ ఎఫిషియన్సీ ఉంటుంది. స్థిర వోల్టేజీతో పోలిస్తే స్థిర కరెంటు పద్ధతిలో పర్సంటేజ్ ఆఫ్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుందో కూడా చెప్పినాం. స్థిర కరెంటు పద్ధతిలో ఏంటంటే ఒకే కరెంటు పంపిస్తాయి కాబట్టి అక్కడ ప్లేట్స్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉండదు, దానివల్ల వాటి ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. సో కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్. కానీ మనకు కావాల్సింది ఏంటంటే తప్పు స్టేట్మెంట్ కావాలి. కాబట్టి ఇది ఆన్సర్ కాదు, ఇది కాదు మనకు కావాల్సిన ఆన్సర్, ఇది కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, స్థిరమైన కరెంట్ ఛార్జింగ్ పద్ధతిలో సమయం తక్కువగా ఉంటుంది. అంటే ఛార్జింగ్ సమయం తక్కువ. ఛార్జింగ్ సమయం తక్కువనా? సెకండ్ మెథడ్ ఏంటిది? ఇట్స్ అ ఫాస్ట్ ఛార్జింగ్ మెథడ్. ఫాస్ట్ ఛార్జింగ్ సమయం తక్కువ, అంటే ఛార్జింగ్ చేయడానికి తక్కువ సమయం ఉంది, అంటే స్లో ఛార్జింగ్ పద్ధతి. ఇది ఎలాంటి పద్ధతి అంటే సెకండ్ అనేది సమయం తక్కువగా ఉంటుంది అంటున్నాడు. స్థిరమైన కరెంట్ ఛార్జింగ్లో సమయం తక్కువగా ఉంటుంది అంటున్నాడు. అంటే సమయం తక్కువగా ఉండడం అంటే ఏంటి? సమయం తక్కువగా ఛార్జింగ్లో సమయం తక్కువ, దట్ మీన్స్ ఛార్జింగ్ రేట్ తక్కువగా ఉంటుంది అంటున్నాడు. అది అర్థం ఏంటి అని అంటే ఛార్జింగ్ పట్టే సమయం తక్కువగా ఉంటుంది అంటున్నాడు. సో ఇది ఖచ్చితంగా ఒక ఎలాంటి ఛార్జింగ్ పద్ధతి, స్థిర కరెంట్ పద్ధతి అనేది సో ఫాస్ట్ ఛార్జింగ్ పద్ధత, స్లో ఛార్జింగ్ పద్ధత అనేది తెలిసి ఆటోమేటిక్గా మనం చెప్పుకుంటాం. సో స్థిరమైన వోల్టేజ్ పద్ధతి, స్థిరమైనటువంటి వోల్టేజ్ పద్ధతి అనేది చూడండి, ఇక్కడ సమయం తక్కువగా ఉంటుంది, ఛార్జింగ్కు సమయం తక్కువగా ఉంటుంది. ఛార్జింగ్ సమయం తక్కువగా ఉంటుంది అని అంటే ఆటోమేటిక్గా ఇది సో ఖచ్చితంగా ఇది ఫాస్ట్ ఛార్జింగా స్లో ఛార్జింగా అనేది మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ స్థిర కరెంట్ పద్ధతి అనేది చాలా స్లోగా, మనకి సమయం తక్కువగా ఉంటుంది కానీ చాలా స్లో మీన్స్ ఇట్స్ టేక్ మోర్ టైం.
ఛార్జింగ్కి ఎక్కువ టైం తీసుకుంటుంది. స్థిర కరెంట్ పద్ధతి అనేది ఛార్జింగ్కి ఎక్కువ టైం తీసుకుంటుంది. అంటే ఛార్జింగ్ రేటు ఎక్కువ. ఛార్జింగ్ రేట్ అనేది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది, అంటే మోర్ టైం తీసుకుంటుంది. కానీ ఇక్కడ ఇది తక్కువగా ఉంటుంది అనేది మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది రాంగ్ స్టేట్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఏంటంటే స్థిర వోల్టేజ్ పద్ధతిలో ఛార్జింగ్ సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ఛార్జింగ్ సామర్థ్యం అంటే ఇంతకుముందే చెప్పినాం, ఇక్కడ ఎఫిషియన్సీ తక్కువ, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇంకోటి స్థిర వోల్టేజీ ఛార్జింగ్ పద్ధతిలో సమయం తక్కువగా ఉంటుంది. సమయం తక్కువగా ఉంటుంది అంటున్నాం. అంటే ఇది స్థిర వోల్టేజీ పద్ధతి ఎలా ఉంటుంది? స్థిర వోల్టేజీ పద్ధతి ఎలా ఉంటుంది అని అంటే ఎస్, ఇట్ ఈస్ ద స్లో రేటింగ్, అంటే నెమ్మదిగా ఛార్జింగ్ అనేది అవుతుంది. సో కానీ ఇది నెమ్మదిగా అంటే ఛార్జింగ్ సమయం తక్కువగా ఉంటుంది. ఛార్జింగ్ సమయం తక్కువగా ఉంటుంటే ఫాస్ట్ ఛార్జింగ్ అన్నట్టు, అంటే ఛార్జింగ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇది కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఛార్జింగ్లో సమయం తక్కువగా ఉంటుంది, ఇట్నే ఉంటాయి అన్నట్టు ఎగ్జామ్లో వచ్చేటువంటి స్టేట్మెంట్స్. కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో మనం చూసుకుంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంగ్లీష్కి తెలుగుకి వచ్చేటువంటి తలకాయ పిక్కనే అన్నట్టు. ఇది పదాలు వాడే విధానంలో తేడా వస్తుంది అన్నట్టు. సమయం తక్కువగా ఉంటుంది, సో ఇక్కడ సమయం తక్కువగా ఉంటుంది. అదే ఒకవేళ మనకి ఇంగ్లీష్లో ఇచ్చిన అనుకో ఎట్లా ఉంటుంది అని అంటే సమయం తక్కువగా ఉంటుంది అని అంటే ఇట్స్ ఎక్ స్లో ఛార్జింగ్ అంటాం. స్లో ఛార్జింగ్, స్లోగా ఛార్జింగ్ అవ్వడం, దీన్ని మనం ఇంగ్లీష్లో స్లో ఛార్జింగ్ అంటాం. ఇక్కడ కూడా సమయం తక్కువగా ఉంటుంది, సో సమయం తక్కువ ఉంటుందంటే సో అఫ్కోర్స్ స్లో సమయం తక్కువగా ఉంటుందంటే ఇది ఫాస్ట్ ఛార్జింగ్. అఫ్కోర్స్ ఇక్కడ కూడా ఫాస్ట్ ఛార్జింగ్, ఎందుకంటే ఛార్జింగ్ సమయం తక్కువ. ఛార్జింగ్ సమయం తక్కువ అంటే ఫాస్ట్గా ఎక్కుతున్నాయి కదా, కాబట్టి ఇది ఫాస్ట్ ఛార్జింగ్. ఫాస్ట్ ఛార్జింగ్. ఇక్కడ కూడా ఛార్జింగ్ సమయం తక్కువ అని అంటే ఫాస్ట్గా ఛార్జింగ్ అవుతుంది అన్నట్టు, ఇది ఫాస్ట్ ఛార్జింగ్. మరి ఈ రెండిట్లలో ఏది అంటే ఇది స్లో ఛార్జింగ్. యాక్చువల్లీ ఇది స్లో ఛార్జింగ్. ఈ పద్ధతి ఏంటంటే స్లో ఛార్జింగ్. సో కానీ ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అని ఇచ్చాడు, కాబట్టి తప్పుడు. ఇది ఫాస్ట్ ఛార్జింగ్, ఇది కరెక్ట్గానే ఇచ్చిండు అన్నట్టు. సో ఇట్లా మనకు కొంత అంటే పదాలు, తెలుగు పదాలు మనకు కొంత కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఏం చేయాలి అని అంటే వి గో టు ద ఇంగ్లీష్ ఖచ్చితంగా. సో స్థిరమైన కరెంట్ ఛార్జింగ్లో సమయం తక్కువగా ఉంటుంది. దేనికి సమయం తక్కువగా ఉంటుంది అని అంటే ఛార్జింగ్ అవడానికి సమయం తక్కువ ఉంటుంది. ఛార్జింగ్ అవడానికి సమయం తక్కువ అంటే అర్థం ఫాస్ట్గా ఛార్జింగ్ అవ్వడం, ఫాస్ట్గా ఛార్జింగ్ అవ్వడం. కానీ ఇది అలా కాదు. ఇది బేసికల్లీ ఏంటంటే ఇది స్లో ఛార్జింగ్ మెథడ్. స్థిర కరెంట్ పద్ధతి ఎలా ఉంటుందంటే అదొక స్లో ఛార్జింగ్ పద్ధతి, అంటే చాలా స్లోగానే ఛార్జింగ్ అనేది అవుతుంటుంది అన్నట్టు. కానీ స్థిర వోల్టేజీ పద్ధతి అనేది ఫాస్ట్ ఛార్జింగ్. ఇక్కడ కూడా ఛార్జింగ్ సమయం తక్కువగా ఉంటుంది. ఛార్జింగ్ సమయం తక్కువగా ఉందంటే ఫాస్ట్గా ఛార్జింగ్ అవుతుంది. ఇదే పదాలను ఇంకో విధంగా కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఛార్జింగ్ రేట్ అనేది అడగాల్సింది. సో ఒకవేళ ఇదే ప్రశ్నకు సమాధానం ఇంకొక ఈ టైంలో అంటే ఈ సమయం తక్కువగా ఉంటుంది అనేటువంటి పదంలో ఫాస్ట్ ఛార్జింగ్ అంటే ఛార్జింగ్ రేటు ఎక్కువగా ఉంటుంది. ఛార్జింగ్ రేటు ఎక్కువగా ఉంటుంది, ఇలా కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పదాలు కొంచెం అర్థం చేసుకోవాలి. ఛార్జింగ్ రేట్ ఎక్కువగా ఉంటుంది, ఛార్జింగ్ రేట్ ఎక్కువగా ఉంటుంది. దీని అర్థం ఏంటంటే చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది. చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది కాబట్టి ఛార్జింగ్ సమయం తక్కువగా ఉంటుంది. ఛార్జింగ్ రేట్ ఎక్కువ, దట్ ఈస్ ఫాస్ట్ ఛార్జింగ్. వేగంగా ఛార్జ్ అవుతుంది, వేగంగా ఛార్జ్ అవుతుంది. కావున వేగంగా ఛార్జ్ అవుతుంది కాబట్టి ఛార్జింగ్ సమయం తక్కువ. ఛార్జింగ్ సమయం తక్కువ. ఇది మనకి యాక్చువల్గా మనకున్నటువంటి అంశం అన్నట్టు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, స్థిర వోల్టేజీ పద్ధతిలో మనకి ఏ విధంగా ఉంటుంది. స్థిర వోల్టేజీ పద్ధతి అనేది ఛార్జింగ్ సమయంలో సమయం తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే దీంట్లో ఛార్జింగ్ రేట్ ఎక్కువగా ఉంటుంది, వేగంగా ఛార్జ్ అవుతుంది. ఛార్జింగ్ రేట్ రేట్ ఎక్కువగా ఉండడం అంటే వేగంగా ఛార్జ్ అవ్వడం. కాబట్టి దీనికి ఛార్జింగ్ సమయం అనేది తక్కువగా ఉంటుంది. ఇదొక ఇంపార్టెంట్ అంశం. కానీ ఇది క్వైట్ డిఫరెంట్. స్థిర కరెంట్ పద్ధతి ఎలా ఉంటుంది అని అంటే ఇట్ ఈస్ స్లో ఛార్జింగ్ పద్ధతి. కానీ ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ అని ఇవ్వడం జరిగింది. అంటే సమయం తక్కువగా ఉంటుంది, సమయం ఎక్కువగా ఉంటుంది. ఛార్జింగ్ సమయం ఎక్కువ, దీంట్లో ఛార్జింగ్ సమయం ఎక్కువ. మరి ఛార్జింగ్ సమయం ఎక్కువ కాబట్టి సో ఛార్జింగ్ రేట్ ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. ఛార్జింగ్ రేటు తక్కువ,
ఛార్జింగ్ రేటు తక్కువ. ఈ పదాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొంచెం ఇంగ్లీష్ పదాలు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రశ్నను మనం కన్ఫ్యూజన్కు ఎక్కువగా లోన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో సమయం తక్కువ, సమయం తక్కువ, సమయం ఎక్కువ. అంటే సమయం ఎక్కువ తీసుకుంది అని అంటే సో ఆటోమేటిక్గా మనకు అది సో స్లోగా ఛార్జ్ అవుతున్నట్టుగా, టైం ఎక్కువ తీసుకుంటే స్లోగా ఛార్జ్ అవుతున్నాం, సమయం తక్కువ తీసుకుంటే ఫాస్ట్గా ఛార్జింగ్ అవుతున్నట్టు. మనకి ఇది ఎలా చెప్పుకోవచ్చు అంటే ఛార్జింగ్ కెపాసిటీ కూడా అలానే చెప్తాం అన్నట్టు. సో ఛార్జింగ్ కెపాసిటీ అయినా కానీ ఛార్జ్ అయ్యేటువంటి విధానం కానీ ఖచ్చితంగా ఎలా ఉంటుందంటే టైము అది ఎక్కేటువంటి కరెంట్ తీసుకునేటువంటిది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది. అంటే టైం అనేది తక్కువగా ఉంది, ఎక్కువగా ఫాస్ట్గా అవుతుంది కాబట్టి అది తీసుకునే టైంకి ఆ వేగానికి సో v ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది t. అంటే టైము వేగం ఎలా ఉన్నాయి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. టైం తక్కువ ఉంటే వేగం ఎక్కువ ఉంటుంది, టైం ఎక్కువ ఉంటే సో వేగం